సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన మిరుదొడ్డి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వెంచర్లో రహదారి కబ్జా వ్యవహారం కలకలం రేపుతోంది. సుమారు 18 కుటుంబాలు ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసి నివాసం ఉండగా వీరికి వెళ్లే రహదారిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మాకు కనీస రహదారి సౌకర్యం కూడా లేకుండా చేస్తే ఎలా బతుకుతాం అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి ఎందుకంటూ ప్రశ్నించిన బాధితులపై దాడులకు పాల్పడడం హేచర్య అని వారు పేర్కొన్నారు. ఒక బడా వ్యక్తి ఈ వెంచర్లో రోడ్డు ముట్టడి చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశాడని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. పట్టణాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి అక్రమాల నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అధికారులు కలవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబాలు అధికారుల హస్తక్షేపాన్ని కోరుతున్న ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంవత్సరం కింద పెట్టిండు అయితే అది గల్లెలు మొత్తం నీళ్ళు పోసారు కొట్టకూరి కొద్ద అన్నా కానీ కట్టేసి కొట్టారు. ఇద్దరు యాదగిరి గొట్ట మెంటిగాడు వీడు ఆయన వాళ్ళ భార్య రాముల భార్య కొట్టకూరి అర్థం అనవసరం కానీ అడ్డం తిరిగితే ఆగిండు. అది నీళ్ళు పోసి తోలకతే అయితే నేను మాదిగల పిల్లగాడు బండి నడుపుతాడు చెత్తమని ఎందుకు పెట్టావు తమ్మి నువ్వు చూపుతా కదా అంటే నన్ను పెళ్ళ తీరని సభలను తీసుకొచ్చి సాక్షి పెట్టిండాడు. నేను కేసు వాడిన ఆక్రమించుకుని ఎంతమంది చంపుతాడు రామని ఎంతమంది చంపుతాడు. నా కొడుకు కట్టేసి కొట్టినట్టు ఇద్దరు గల్లెలో సత్తు బాలే తోడాగా వానికే సంబంధం. నా రాళ్ళు కూడా కొట్టిందని అడిగితే కట్టేసి కొట్టిండు. మీ కొడుకును కట్టేసి కొట్టినప్పుడు మరి నువ్వు అడగలేదా? నాకు అడిగితే ఎస్సీ కింద కేసు పెట్టి ఇచ్చాడు. పంచాయతీ మళ్ళీ సఫాయిలం కావా పెట్టాడు. పంచాయతీ మళ్ళీ అంటే ఎవరు ఆయనకి ఏం పదవి ఉన్నది? సపోర్టు రాములన్న సపోర్టు అయితే నీ మీద కేసు వాని మీద కేసు మళ్ళీ నీ మీద కేసు వాని మీద కేసు అని ఎస్ఐ పెట్టాడు. సప్పుడేగా ఉన్నారు ఎవరి పాపం వాళ్ళకి అనుకుని అని ఇప్పుడు తవ్వకట్టం మళ్ళీ జాలి బాచిండు. వాడు ఎటున్నాడు వాళ్ళే మళ్ళా మొన్న రాళ్ళు కూడా కొట్టిండు. అట్లా కూడా ఎందుకు కొట్టివాడు టాక కలిగింది అన్నాడు. కుద్దలా గోడ కుద్దగా రాళ్ళు బాచిండు. అదే నా పద్ధతి. 400 గజాల జాగా పిలేటు 400 గజాల పిలేటు మండలం బీసీకాలి. మేము ఇక్కడికి వచ్చే వరకు వాళ్ళు కొనుక్కున్నారు ఇండ్లు. బేస్మెంట్ లేచింది, బెడ్ మీద వేసి ఇడిచిపెట్టిండ్రు వాళ్ళు. మేము మాకు ఇద్దరమ్మల్లో పట్టుకొని వచ్చారు. తవ్వ మాకు కూడా ఇల్లు పంట తవ్వ ఉండాలి అన్నారు. ఇప్పుడు తవ్వ లేదని అన్ని గోడలు లేక వతిర్రు. పాతినాడు కూడా ఇట్లా వస్తారు అంటే మేము బాదుకుంటాం మాదే తవ్వ అని అన్నారు. అంటే మాకు తవ్వ ఉండాలని మేము కొట్లాడితే నిన్న ఏజ్లో దొరకొచ్చిండు అని ఇచ్చిండ్రు. ఇచ్చి ఆతులు బురు మొడ్డ సుల్లి అవన్నీ ఇప్పించిండ్రు. ఘోరంగా మాట్లాడినా కానీ శైలి ఆటిరు. శైలి ఆటిన వద్ద నాకు కూడా శైలి ఎత్తదని చెప్పిన నేను తెలుసుకుందా. ఇప్పుడు వాళ్ళకు తవ్వ లేదు, వాళ్ళకు తవ్వ కావాలి, మాకు తవ్వ కావాలి, బీసీకాలకు తవ్వ కావాలి, కొన్నులకు తవ్వ కావాలి. ఇవి రెండు ముచ్చట్లు మాకు ఇవి కావాలి, ఖచ్చితంగా కావాలి. మేము ముక్కుండం ఇప్పుడు తవ్వ కోసమే తవ్వ గురించే మేము మాట్లాడే తవ్వ గురించే. ఇక్కడ కొన్నులకు తవ్వనే, ఇది పట్టకు తవ్వనే, అటు ఇచ్చిన ఇంట్లో ఇచ్చిన కూడా తవ్వనే, 2 దిక్కులో తవ్వనే కావాలి మాకు. మేము తవ్వ గురించే కొట్లాడుతున్నాం, మేయర్ గురించి కొట్లాడుతున్నాం. మేము మాకు తవ్వ కావాలి కోసమే కొట్లాడుతున్నాం. ఏమన్నా చేసుకో, ప్రతి ప్లాట్ కు తవ్వ కావాలి మాకు అంతే. ఇప్పుడు ఇల్లు ఒకటే ఇల్లు ఉంది. ఈ ప్లాట్లు 18 ప్లాట్లకి ఒక ఇల్లు కట్టుకున్నాను. నేను ఒక్కదాన్ని కట్టుకున్నాను. తవ్వ ముఖ్యం అంతే లేదని చెప్తారు. నేను ఎట్లా నడవాలి? మీ దగ్గర కొన్నట్టు డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు మాకు ఇచ్చిన కూడా కాగితాలు కూడా ఉన్నాయి. మాకు ఇచ్చిన కాగితాలు కూడా ఉన్నాయి.